మొదటి అధ్యాయము. సంజయ ఉవాచ. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు పలికాడు, ఓ రాజా, పాండుతనయుల ద్వారా వ్యూహముగా ఏర్పాటు చేయబడినట్టి సైన్యమును చూసిన తరువాత రాజగు దుర్యోధనుడు తన గురువు దగ్గరకు వెళ్ళి ఈ మాటలు పలికాడు. భాష్యము. ధృతరాష్ట్రుడు పుట్టుకతో గ్రుడ్డివాడు. దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి కూడా లోపించింది. ధర్మ విషయంలో తన పుత్రులు కూడా అంతే గ్రుడ్డివాళ్లని అతనికి బాగా తెలుసు. పుట్టుక నుండే ధర్మాత్ములైనట్టి పాండవులతో వారు ఒక వడంబడికకు ఏనాడూ రాలేరని అతడు నిశ్చయం చేసుకున్నాడు. అయినా తీర్థక్షేత్ర ప్రభావం గురించి అతడు సందేహించాడు. యుద్ధరంగంలోని పరిస్థితిని గురించి అడగడంలో అతని అంతరార్థాన్ని సంజయుడు అర్థం చేసుకోగలిగాడు. అందుకే నిరాశలో ఉన్నట్టి రాజుకు ఉత్సాహాన్ని కలిగించగోరి సంజయుడు తీర్థక్షేత్ర ప్రభావంతో అతని పుత్రులు ఎటువంటి రాజీకి సిద్ధపడబోరని ఆ విధంగా ఆశ్వాసం ఇచ్చాడు. పాండవ సేనా బలాన్ని చూసిన తరువాత అతని పుత్రుడైన దుర్యోధనుడి నిజస్థితిని తెలియజేయడానికి సేనాధిపతి అయిన ద్రోణాచార్యుని దగ్గరకు వెంటనే వెళ్ళాడని అందుకే సంజయుడు రాజుతో అన్నాడు. దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినప్పటికీ పరిస్థితి తీవ్రతను బట్టి స్వయంగా సేనాధిపతి దగ్గరకు వెళ్ళవలసి వచ్చింది. అందుకే అతడు రాజకీయవేత్త కావడానికి చక్కగా సరిపోయాడు. కానీ పాండవ సేన వ్యూహాన్ని చూసినప్పుడు అతనికి కలిగిన భయాన్ని ఆ రాజనీతి చతురత దాచలేకపోయింది.